16వ వచనం 3:16. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడిన దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి. దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే నన్ను ఆకర్షించినటువంటి మాట ఇదిగో, ఇదిగో అనే మాట నన్ను ఆకర్షిస్తూ వచ్చింది. కాబట్టి ఇదిగో అంటే వినండి, ఇదిగో ఒక విషయం చెబుతాను, ఇదిగో ఒక సంఘటన చెబుతాను, ఇదిగో ఎవరు? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. కాబట్టి నా ప్రియ కుమారుడు యేసు ప్రభువారిని గురించి తండ్రి అయిన దేవుడు ప్రత్యేకంగా దేవుని ప్రజలతో దేవుని సంఘముతో అంటున్నటువంటి మాట ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఇదే మాట మళ్ళీ ఎక్కడన్నాడు? ఎక్కడన్నా అన్నాడా? ఎక్కడన్నాడు? మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఇదే మాటను తండ్రి అయిన దేవుడు కుమారుడిని గురించి చెబుతూ వచ్చాడు. 17:5. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇది యేసు ప్రభువారిని గురించి తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి మాట. విశ్వాసి గురించి దేవుడు ఏమన్నా మాట్లాడా? ప్రియమైన విషయంలో, ప్రియుడు ప్రియమైనది అనే విషయంలో ఏమన్నా మాట్లాడా దేవుడు? ఎక్కడ మాట్లాడాడు? దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఏమంటున్నాడు? దానియేలు నీవు బహుప్రియుడువు, నీ యందు నేను ఆనందిస్తున్నాను. 9వ అధ్యాయంలో 2 సార్లు, 10వ అధ్యాయంలో 1 సారి, మొత్తము 3 సార్లు నువ్వు బహుప్రియుడవు, బహుప్రియుడవు, బహుప్రియుడవు అని దేవుడు ఫస్ట్ తండ్రి కుమారుని గురించి అన్నాడు. ఆ తర్వాత విశ్వాసి గురించి కూడా నాకు బహుప్రియమైనటువంటి వాడు. విశ్వాసి కూడా అంటూ వచ్చారంట. ఎక్కడన్నారు విశ్వాసి? పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో విశ్వాసి ఏమంటున్నాడు? 5వ అధ్యాయము 10వ వచనము 5:10 నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నం. ఆ ముందు వచ్చిన అడుగుతాడు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి, గొప్పతనం ఏంటి అని అడిగితే చూడమితి ఏమంటుంది? నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మందిలో కూడా గుర్తించవచ్చు. కనుక మొట్టమొదటిగా నా ప్రియుడు నావాడు, నేను అతని దాన్ని. కనుక మొట్టమొదటిగా దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి. ఆనందిస్తుంటే ఇంకొక మాట గుర్తుకొస్తుంది నాకు. 127వ కీర్తనలో 3వ వచనం నాకు గుర్తుకొస్తుంది. ఏమని రాయబడిందంట? ఏమని గుర్తుకొస్తుంది?
ఆ, 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 తన ప్రియులు ఆ మాట కావాలి. రెండో వచ్చిన 2. ఓకే. తన ప్రియులు నిద్రించుచుండగా తనకు ప్రియమైనటువంటి వారు నిద్రపోతుంటే కూడా ఆయన వారికి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తాడంట? ఎందుకు ఇస్తాడు? ప్రియమైన వారు కాబట్టి. నువ్వు దేవునికి ప్రియుడుగా ఉంటే, ప్రియమైన వ్యక్తి బిడ్డగా ఉంటే దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. ఇదిగో మనం మొదటి భాగం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎంత నేను ఆనందిస్తున్నాను. ఆ తర్వాత 17వ అధ్యాయం 5వ వచనంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం లేకపోతే దానియేలు నువ్వు బహుప్రియుడవు. ఆ తర్వాత పరమగీతంలోకి మనం 5వ అధ్యాయం 10వ వచనంలోకి వెళ్తే అక్కడ ప్రియురాలు ఏమంటుంది? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మందిలో కూడా ఆయన నేను గుర్తిస్తాను. దేవుడి యొక్క వాక్యంలో కీర్తనాకారుడు 127వ కీర్తన 2వ వచనంలో ఏమంటున్నాడు? తన ప్రియుడు నిద్రిస్తుండగా ఆయన వారికి. కనుక నిద్రపోతుంటేనే దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎప్పుడు ఆయనకి ఇష్టంగా, ప్రేమగా అంటే ఇష్టముగా. ఇంకొక చక్కటి మాట కూడా నాకు గుర్తుకు వస్తుంది. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 8వ వచనం కూడా నాకు గుర్తుకు వస్తుంది. 14:8 లేక 13:8 చదవండి. 13వ అధ్యాయము 8వ వచనం. 14వ అధ్యాయము 8వ వచనం. యెహోవా మన యందు ఆనందిస్తే ఆ దేశంలో మనల్ని చేర్చి. ఎప్పుడు ఇస్తారంట? ఆనందించినప్పుడు. నీ విషయంలో ఆనందిస్తే, నా విషయంలో ఆనందిస్తే అడగకుండానే ఆ మంచి దేశంలో మనల్ని తీసుకెళ్తాడంట. ఎందుకు తీసుకెళ్తాడు? ఆనందించాడు. ఆ తర్వాత రాయబడిన మాట యోహాను సువార్త 14:2 వచనం చదవండి. 14:2 కానీ 3 కానీ. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచ. అర్థమవుతుందా? దైవ కృప ఏం చేస్తాడంటే ఏసయ్య స్థలం సిద్ధపరుస్తున్నాడంట. ఇక్కడ లేకపోయినా పర్వాలేదు, అక్కడ సిద్ధపరుస్తున్నాడు. కానీ ఈ స్థలం సిద్ధపరుస్తున్నప్పుడు ఈ మధ్యలో మనము ఆయన మార్గం నుంచి తొలగిపోతే, ఆయన ఆలోచన నుంచి పక్కకు పోతే స్థలం అయితే ఉంది కానీ స్వాధీనం చేసుకోలేకపోతే. కాబట్టి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను స్థలం సిద్ధపరిచి నాతో కూడా మీరును ఉండులాగిన మరలా వచ్చి మిమ్మలను తీసుకుపోతాను. అందుకే మోషే ఏమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో మోషే ఏమంటూ వచ్చాడంట? 11:24లో పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని చెప్పారు. ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనించుకొని ఆ అల్పకాలము పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుకునే మేలు. అల్పకాలం, కొంచెం కాలమే భూమి మీద ఉండేది. కొద్ది సంవత్సరాలే ఈ భూమి మీద ఉన్నది. కొద్ది సంవత్సరాలు పరలోకంలో ఉండేది ఎంతకాలం? 2000.
ఏమన్నాడు? దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను. మొదటి మాట మనం విన్నాం ఏంటిదంట? ప్రేమగా ఎవరైతే ఉంటారో వారికి ఈ భూమి మీద దేవునికి ప్రేమైన వారిగా ఎవరైతే ఉంటారో వారికి దేవుడు వారు అడగకుండానే ఈ భూమి మీద వారికి అన్నీ ఇస్తాడా? ఇలా ఇప్పుడు అమ్మాయిలో చూస్తుంది, తనకు కొడుకు ప్రేమైన వాడు కాబట్టి అడగకముందే అన్నీ కొంటది కదా. కొనవా ఏడ్చిద్దా కొంటవా? నీకోసమే కదా సంపాదించేది అంటే ఏమంటుంది? ఇవన్నీ ఎవరి కోసం? నా కోసమా? నా పని అయిపోయింది, నీకోసమే రా తిక్కలోడా, కాకపోతే అవసరమైనప్పుడు ఇస్తా అన్నమాట. ఎందుకు సంపాదించేది? ఎవరి కోసం? యేసయ్య రాజ్యం సిద్ధపరుస్తుంది ఎవరి కోసం? ఆయన బిడ్డల కోసం. ఆ బిడ్డలు సరిగా ఉంటే అన్ని వాళ్ళకే. ఇష్టం వచ్చిన చెడు మార్గాలు కూడా పోయి ఇష్టం వచ్చినట్టు అపవిత్రమైన మార్గాలు కూడా వెళితే వాళ్ళంతటా వాళ్ళే తండ్రి ద్వారా వచ్చే దీవెనలు ఆశీర్వాదాలు ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు. అవి పోగొట్టుకోకూడదని దేవుడు ఏం చేసినట్ట? సేవకులను ఇచ్చాడు, కాపరులను ఇచ్చాడు, సువార్థికులను ఇచ్చాడు. వీళ్ళందరి ద్వారా ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. తప్పిపోతే హెచ్చరిస్తున్నాడు, మార్గం తొలగిపోతే సరిచేయటానికి మాట్లాడుతున్నాడు. ఎందుకు? పోవద్దు. అపవాది ఎట్టుంటున్నాడంట? అపవాది ఆదికాండము 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుతారా? 7వ వచనమా? 4వ అధ్యాయం 7వ వచనము. ఓకే. వాకిట పాపము పొడుచుకొని ఉండును, నీ ఎడల దానికి వాంఛ అంటే కోరిక. కాబట్టి పాపము పొడుచుకొని ఉంటుందంట. మీరు సామెతల గ్రంథంలోకి పోతే మళ్ళీ 5వ అధ్యాయం అనుకుంటున్నాం, ఆడిపోతే వద్దు మరి లోపలికి వెళ్ళిపోతున్నాం. అక్కడ పొంచుకొని ఉన్న పాపం ఏం చేస్తుందంట? లాస్ట్కి పట్టుకుంటుందంట, ఆ తర్వాత ఈడ్చుకొని పోతుందంట. మామూలుగా రాండే వద్దులంటే నీ ఇష్టం లేవద్ది, అయిపోయింది, నీ కొరకు నేను పొంచుకున్నాను, నిన్ను నేను పట్టుకున్నాను కాబట్టి నా యొక్క అది వాణిని ఏం చేస్తుందంట? ఈడ్చుకొని పోను. మీరు సామెతల గ్రంథం అయితే ఆ 5వ అధ్యాయంలో వాడిని పట్టుకుంటుందంట. ఆ తర్వాత ఎట్ట పట్టుకుంటుందంట? పట్టుకున్నది ఎట్ట పట్టుకుంటుంది? తన లాలన మాటలతో పట్టుకుంటుందంట పాపం. ఆ చెడు అపవిత్రత లాలన మాటలతో పట్టుకొని వాణ్ణి ఈడ్చుకొని పోతుంటే చూసిన వాళ్ళందరూ కూడా అయ్యో. ఒకప్పుడు ఎక్కడున్నాడు? ఒకప్పుడు ఎంతో భక్తి కలిగిన వాడు, ఒకప్పుడు ఎంతో ప్రార్థన కలిగిన వాడు. సంసోను ఏం చేసిందంట? దెలీలా తన లాలన మాటలతో తొడ మీద నిద్రపుచ్చింది. మంచం మీద పట్టుకొని నిద్రపుచ్చరా?
ఆడబండుకుంటే నాన్న మాటలకి ఇంకా గుండె చేయటం కష్టం కదా. తన జీవితాన్ని మార్చడం తొడ మీద పండుకోబెట్టి ముచ్చట చెప్పి లాగన మాటలు చెప్పి అతన్ని పూర్తిగా దేవుళ్ళ నుంచి, ఎంత దుఃఖకరమైన విషయం, ఎంత బాధకరం ఆ రోజుల్లో ఆయన్ని. ఈ రోజుల్లో మనల్ని కూడా సాతాను ఏముంది, చికెన్ మొక్క కూర, పలావు చికెన్, ప్రార్థన పోతే పోయింది, ఆదివారం ఆరాధన పోతే పోయింది, ముందు తిని రావాలి. ఎంతమంది బైబిల్ చదువుతుంది ఒక్క పూట కూటి కోసం మందిరాన్ని వదిలిపెట్టిపోతున్నారు, ఆరాధన రాకుండా పోతున్నారు. పిలవకపోతే ఏం నీ కళ్ళ కనపడలేదా? కాదు లెక్క ఆదివారంగా నువ్వు ప్రార్థన, ఏంటి ప్రార్థన వారం వారం పోతూనే ఉన్నా, వారం వారం మొత్తయింది ఏంటిది ఈ ఫంక్షన్ వారం వారం వచ్చింది ఏంటి వారం వారం. పాస్టర్ గారికి కూడా చెబుతాలే నేను, మా పాస్టర్ మంచోడే, ఏమంటారు ఫంక్షన్కి పోయి ఇచ్చాను వాళ్ళు ఫీల్ అవుతారని పోయారు. పాస్టర్ గారు ఒక్కడే ఫీల్ కాదు, ఆయన దేవుడు కూడా ఫీల్ కాడు. ఆ దేవుడు కూడా చూసి చూడట్టు పోతుంది. వచ్చేది వారానికి ఒక్కరోజు, ఆ ఒక్కరోజు కూడా ఏంటి ఎక్కడ ఏ ఫంక్షన్ వచ్చిద్దా, ఎక్కడ ఏ అవకాశం వచ్చిద్దా, ఏంటి ఆగిపోవటానికి. ఎంత దుఃఖకరం కదా. దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు ఆశీర్వాదాలు పొందాలంటే, ఆయనకు ప్రియమైన వారిగా ఉంటే, ఆయనకి ఇష్టమైన వారిగా ఉంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యేసయ్య గారు చెప్పి రెండో మాట చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను చాలు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. కనుక యేసయ్య ఎవరంటున్నాడో రెండోదిగా ప్రియ కుమారుడే కాదు, పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన వాడు. మనందరి పాపములను మోసుకొని పోవడానికి వచ్చాడు. 103వ కీర్తనలో 12వ వచనమేమో అనుకుంటున్నాను నేను. ఏమని రాయబడింది? 103వ కీర్తనలో 12వ వచనంలో ఏమనుంది? పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరచడానికి వచ్చాడు యేసయ్య. మన పాపములను పడమటికి తూర్పుకి మధ్య దూరాన్ని కొలవలేమంట. మన పాపాలను కూడా అంత దూరం చేయాలి. ఎట్లా చేయాలనుకున్నా? ఆయన వీపు మీద వేసుకొని ఏమన్నాడు? పడమటికి తూర్పెంత దూరము పాపములన్నీ దూరపరచెను. పడమటికి తూర్పెంత దూరము పాపములన్నీ దూరపరచెను. తూర్పు ఎంత దూరమో అంత దూరం చేయాలనుకున్నాడు. ఎట్లా? ఆయన మన పాపములన్నింటినీ ఎక్కడ మోస్తున్నాడట? వీటి మీద. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని. మన పాపాలన్నీ ఆయన మోసుకొని పోవు. 36వ వచనంలో కూడా అంటాడు. 36లో కూడా ఏమంటున్నాడు? అతడు
నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఎవరంటేనా? యేసు ప్రభు వారు మొదటిసారి ఈ భూమి మీదకి ఎట్టొచ్చాడు? గొర్రె పిల్లగా వచ్చాడు. అంటే రక్తము చిందించడానికి వచ్చాడు. యేసయ్య రక్తమే ఏం చేస్తుంది? ప్రతి పాపము నుండి మనలను పాల్గొంది. రక్తం చిందించడం అంటే ఎంత కష్టమో, ఎంత బాధ, ఎంత వేదన. యేసయ్య నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు ఏం చేశాడంట? రక్తమును చిందించి. ఆ యేసయ్య రక్తమే నన్ను, నిన్ను, మనలను పరిశుద్ధులుగా చేసింది. యెషయా భక్తుడు 12వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. 12వ అధ్యాయము 2వ వచనములో ఏమంటున్నాడు? 12వ అధ్యాయం, ఇదిగో నా రక్షణకు కారణభూతులకు. ఇదిగో జాగ్రత్తగా వినండి. ఎవరైనా రక్షణకు కారణభూతులు. ఈరోజు మనం దేవుని యొక్క బిడ్డలుగా మారామంటే కారణం ఎవరు? మన యేసయ్య. మన రక్షణకు కారణభూతుడు. మనం విమోచించబడటానికి కారణభూతుడు. లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల సార్వత్రిక ఆహ్వానం కూడా ఇచ్చాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో 20వ వచనంలో ఏమంటాడు ఈ గొర్రె పిల్ల? 3:20లో, ఇదిగో నేను తలుపునంత నిలిచింది. ఇదిగో నీ హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి తలుపుచ్చింది. ఎవరైనా సరే నా స్వరం విని హృదయం అనే తలుపు తీస్తే అతనితో నేను, నాతో కూడా అతడిని కలిసి భోజనం చేస్తాను. యేసయ్యతో సహవాసము, యేసయ్యతో స్నేహము అద్భుతమైంది, అద్భుతమైంది. ఏమంటాడు? దేవునితో నడచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపింపబడుట ఎంత ధన్యము. దేవునితో నడచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపింపబడుట ఎంత ధన్యము. శ్రేష్టము దేవుని వాక్యము, కనుక ఎంత అద్భుతమైనది దేవునితో నడవడం. దేవుని యొక్క సహవాసం అనేది చాలా అద్భుతమైనటువంటిది. కనుక రెండోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుని యొక్క ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. మనందరి పాపములను మోసుకొని పోవటానికే ఈ భూమిలకు యేసయ్య వచ్చాడు. మూడోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే ఏమంటున్నాడు? యోహాను రాసిన శుభవార్తలోనే 19వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడతాడు. పిలాతు ఆ దినమున పస్కాకు సిద్ధపరచు దినముగా అప్పుడు ఉదయమున 6 గంటలు కావచ్చును. అప్పుడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, ఇదిగో మీ రాజు. ఎవరంటున్నారు ఈ మాట? రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు. మీ రాజేనా? మీ రాజు అంటే వాళ్ళు ఏమంటారు? మాకు కైసరు రాజు, మాకు కైసరు చక్రవర్తి,
ఈయన మాకు రాజు కాదు, ఈయన ఏం చేయమంటున్నాడు? సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. ఎందుకు సిలువేయాలి? ఎందుకు సిలువేయాలి? ఏ నేరం నేను చేశాడు? దీనికి సమాధానము దెయ్యాలు సైతము యేసు ప్రభు వారిని ఏమంటున్నాయంట? మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. ఇదిగో దేవుని కుమారుడా, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, నీతో మాకేమి నీతో కాదు. మాకేమి. కాబట్టి దేవుని కుమారుడా. పిలాతేమో ఈయన యూదులకు రాజు, ఇదిగో మీ రాజు అని పిలాతు అంటున్నాడు. దెయ్యాలు అతనిలో ఉన్న దెయ్యాలు అంటున్నాయి, ఏమంటున్నాయి? దేవుని కుమారుడా. దూతలైతే ఏమంటారు ఇప్పుడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆరాధిస్తున్నారు. ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్తే 7వ అధ్యాయంలో ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, దేవతలకు అటువంటి ఆయన అన్యుడు. పిలాతు అన్యుడు. ఇదిగో మీ రాజు అంటున్నాడు. దెయ్యాలంటున్నాయి, ఇదిగో దేవుని కుమారుడు, రాజులకు రాజు అయినటువంటి యేసయ్యను ఏంటంట? నా కొరకు, నీ కొరకు, మన కొరకు ఏమయ్యాడంట? ఇంకా ఆయన గురించి ఏమంటున్నాడంట? చూడండి, లోకాసు వార్తలో ఏమని రాయబడింది? దేవుని యొక్క వాక్యంలో చూస్తూ వచ్చినట్లయితే లోకాసు వార్త 23వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు? హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపిన కదా, ఇదిగో మరణములకు తగినదేదియు ఇతడు చేయలేదు. ఇదిగో ఈయన మరణానికి సంబంధించింది ఏది? యేసయ్య గురించి. ఈయన రాజు, ఇదిగో ఈయన యూదుల రాజు, ఇదిగో దేవుని కుమారుడు, ఇదిగో ఈయన మరణమునకు తగినది ఏది? కానీ ఎందుకు వచ్చినట్టు యేసయ్య? మనందరి కొరకు, నా కొరకు, నీ కొరకు, మన లోక పాపమును మోసుకొని పోయే ఒక్కరిది కాదు, ఇద్దరిది కాదు అనుకుంటాం. ఈ లోకం యొక్క అందరి పాపములను ఆయన వీపు మీద. అందుకే ఈ రోజున ప్రపంచంలో దగ్గర దగ్గర 800 కోట్ల మంది దాకా ఉన్నారంట. 700 కోట్ల నుంచి పైన జనాభా ఉన్నారు ప్రపంచం. ఇప్పటికే ఎంతమంది దేవుని తెలుసుకున్నారు? దగ్గర దగ్గర 350 కోట్ల మంది పైనే జనాభా యేసు ప్రభువాన్ని తెలుసుకున్నారు. యేసు ప్రభువాన్ని గురించి తెలియనటువంటి దేశమేమీ లేదు. దగ్గర దగ్గర 250 దేశాల పైనే. ఈ దేశాలన్నింటిలో అది ముస్లిం దేశం కానీ, ఇంకే దేశం కానీ, అన్ని దేశాలు. పాకిస్తాన్లో పోతే అక్కడ మనం సువార్త చేస్తున్నారు. పాకిస్తాన్లో బలో యేసు మహారాజుకే అనుకుంటా నడుస్తున్నారు రోడ్ల మీద సువార్త. ఎంత ఆశ్చర్యం! ఇప్పుడు మన భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో సువార్త చేయటానికి కొంతమంది అందరూ భయపడుతుంటే, పాకిస్తాన్ అదే దేశం ముస్లిమ్స్ దేశం, క్రైస్తవుల్ని బహుగా అసహించుకునే దేశం. అక్కడ సువార్త చేస్తారు. ఎట్లా? ఓపెన్గా, విత్ వీడియోలతో, వీడియోలు తీసుకుంటూ రోడ్ల మీద క్రైస్తవులు అందరూ యేసయ్యకి చెయ్యి అనుకుంటా పాటలు పాడుకుంటూ వస్తారు. ఎంత ఆశ్చర్యం! ఎంత ఆశ్చర్యం! ఎంత గొప్ప విషయం! ప్రపంచం నలుమూలన ఈ రోజున క్రైస్తవులు, ఎంతమంది క్రైస్తవులు అయిపోయారు. ప్రపంచ జనాభాలో సగం మంది క్రైస్తవులే, సగం మంది క్రైస్తవులే. ఎక్కడికి పోయినా బైబిల్ అద్భుతమైనటువంటి గ్రంథం. బైబిల్ లేని దేశం లేదు, బైబిల్ లేని పట్టణము లేదు. దేవుడు అంతగా ప్రజలను ఆశీర్వదించాడు. దేవుని యొక్క వాక్యాలు చూస్తే ఈయన మరణమునకు, ఇదిగో ఈయన యందు మరణమునకు తగిన ఏ నేరము కనపడ
పర్లేదని తీర్పు తెచ్చి ఆయన అంటుంటే ప్రజలు ఏమన్నారు? సిలువేయి సిలువేయి సిలువ. దేవుని వందనాలు. ఎందుకు సిలువేయమన్నారంటే యేసయ్య సిలువేయబడకపోతే నా పాపాల నుంచి, నీ పాపాల నుంచి, మన పాపాల నుంచి మనకు విడుదల లేదు. ఆ యేసయ్య కార్చిన శిలువ రక్తమే నన్ను నిన్ను కడిగి, మరి దేంతో కడుక్కుంటాం? బట్టలు మురిగిపోవటానికి బట్టల సబ్బు సరుకు వాడుతున్నాం, ఒంటి మురిగిపోవటానికి ఒంటి సబ్బు ఇంకా మిగతాయి వాడుతున్నాం. హృదయం యొక్క మురిగిపోవాలంటే, లోపల అంతరంగంలో ఉన్న మురిగిపోవాలంటే అది యేసయ్య రక్తం తప్ప మరి ఇంకేది కడగలేదు. ఆ రక్తం ఉంటే తప్ప ఇంకా ఏది కడగలేదు. అందుకే బైబిల్ చెబుతుంది, వారి ప్రాణ విమోచన క్రయధనము. ఎక్కడుందన్నమాట? కీర్తన గ్రంథము 49వ కీర్తన 9వ వచనం చదవండి. 49:9. వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లా ఉండాల్సిందే. ఎందుకంటే ఇక అంత క్రయం ఎవరు చెల్లించలేరు కదా. అంటే యేసయ్య మనందరి కొరకు ఏ పాపం లేనివాడుగా, ఏ దోషం లేనివాడుగా, నిర్దోషమైన వాడుగా, నిష్కలంకమైన వాడుగా వచ్చి మనందరినీ ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన బిడ్డలు అయిన తర్వాత యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. ఏంటంట? యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము. 8:18. ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతికి యెహోవాని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. భక్తుడు అంటున్నాడు, ఇదిగో వినండి, నేను నా పిల్లలు ఎట్లున్నామంట? సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. కాబట్టి నీవు నేను మన పిల్లలు ఎట్లుండాలి? వినండి సమాజమా అంటున్నాడు యెషయా, నేను నా పిల్లలు సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాం. చాలా అవసరం. మనమేంటి, మనం భక్తి చేస్తే చాలు, మనం ఒక్కరినే భక్తి చేస్తే చాలు. మన పిల్లలు నేను నా ఇంటి వారిను సూచనలుగాను మహత్కార్యములుగా ఉండాలి. మనము వచ్చి ఇక్కడ కూర్చుంటాం, పిల్లలు ఎక్కడో రోడ్ల మీద తిరుగుతుంటాడు, వాడు ఏదో పని చేస్తే చాలా మంచిది, ఆమె మందిరంలో కూర్చొని మీరు రోడ్లంతా మంచిగా తిప్పుతుంది వాళ్ళ అమ్మాయిని అనుకుంటారు అందరూ. ఆమె చాలా మంచిది అంటారా? పనికి మాని దాని లాగుందే. కొడుకులు తీసుకుపోవచ్చుగా ప్రార్థనకి, వాడినేమో రోడ్ల మీద వదిలేసింది, వాడినేమో సినిమా హాల్ చుట్టూ తిప్పుతుంది, వాడినేమో పనికి మాని స్థలాల్లో తిప్పుతుంది. ఏం పోయి సాపట్లు కొట్టుకుని పాటలు పడుతుందా అని ఒక్కొక్కరు అంటుంటారు. అంటరా? కాబట్టి భక్తులు ఇదిగో వినండి, నేను నా పిల్లలు సూచనలుగాను మహత్కార్యములుగా ఉన్నాం. ఒక ఆయన పాపం మనకు లోకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రి ఇంట్లో ఆనందము సంతోషము చాలా కాలము అనుభవించిన తర్వాత ఏది ఎప్పుడు ఉండే ఆనందం కనుక బయటికి పోయేద్దాం, తండ్రి ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడ ఇంకేదో ఆనందం ఉందంట, అక్కడ ఇంకేదో సంతోషం ఉందంట అని చెప్పి చిన్నోడు ఏం చేశాడు? తండ్రి ఇంటి నుంచి దూరం అయిపోయాడు. తండ్రి దగ్గర ఇంత డబ్బు కట్ట తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వాడు ఇష్టం వచ్చినట్టు తిన్నాడు, తిరిగాడు, తాగాడు.
జలసాలు చేశాడు. కొంతకాలానికి ఆ డబ్బంతా అయిపోయింది. ఆ డబ్బు ఉన్నప్పుడు ఆ సరదాలో ఉన్నప్పుడు ఏమీ అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు. కొన్ని నెలలకి తాగుడికి, తిరుగుడికి, పేకాటికి, విచ్చలవిడి జీవితానికి, స్నేహితులకి ఖర్చు పెట్టడానికి ఆ డబ్బంతా అయిపోయిన తర్వాత స్నేహితులు ఏం చేశారు? ఒక్కొక్కరు ఎవరు దాని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాడికి తినడానికి తిండి దొరకట్లా. తిండి దొరకాలంటే ఏం చేయాలా? ఏదో పని చేసుకోవాలిగా. వీడికి పని చేయడం తెలియదు, తింటమే తెలుసు. తండ్రి ఇచ్చిన డబ్బు అంతా తెచ్చుకున్నాడు, అంత ఖర్చు పెట్టుకొని వాడు ఇబ్బంది పడసాగి ఎక్కడ దాగిపోయినాడు? పందులు తినే పొట్టు తిందామని పోయాడు. పందులు తినే పొట్టు తిందామని పోతే పందులు కూడా వాడిని నెట్టేసింది. చివరికి చచ్చిపోయేటట్టు వాడికి అప్పుడు దాకా ఏం ఆలోచన రాలా. ఎందుకు? తండ్రి దగ్గరికి పోతే ఎట్లా? తండ్రితో తగాదాడొచ్చా, తండ్రితో వాదన పెట్టుకొని వచ్చా, నా డబ్బు నాకు కావాలని చెప్పి తీసుకొని పోయా. ఇప్పుడు తండ్రి దగ్గరికి పోతే బాగోదుగా, చేర్చుకోడు, నెట్టేస్తాడు, పని వాళ్ళ చేత నెట్టేపిస్తాడు అని చెప్పాను. కానీ ఇక వాడు చచ్చిపోయేది అట్లా బైబిల్ రాయమని. ఇప్పుడు అయితే ఇక్కడ ఆఖరికి చచ్చిపోతున్నా. దేనికి చచ్చిపోతుందంట? ఆకలి 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 ఆకలి. వాని కడుపు వాని చేత పని చేపిస్తుంది. ఎవరు పని చేపిస్తారు చెప్పండి? మన కడుపు. ఎందుకు? ఆకలి అవుతుంటుంది. ఎవరు పెడతాడు? కాబట్టి ఏదో ఒక పని, ఏదో ఒకటి చేసి ఏం చేయాలా? కడుపు నింపుకోవాలి. అందుకే లోపల సామెత, కడుపు నిండినోడికి దేన్నైనా చేదు అనిపిస్తుంట, తేనె కూడా చేదు అనిపిస్తుంట. ఆకలితో ఉన్నవాడికి నువ్వు యాపకాయ ఇగురుతో యాపకాయ పచ్చడి చేసినా కానీ రుచిగా పెట్టాడు. ఎందుకు? ఆకలి వల్ల వారికి చేదు వస్తువైనా రుచికరంగా ఉంటుంది. కడుపు నిండినోడికి నేను ఇచ్చినా కానీ ఎందుకు? వాడికి ఆకలి లేదు. అందుకే ఎవరు పెట్టరు ఆహారం. ఆకలితో చచ్చిపోతానని ఎవరు పెట్టాలి. కానీ వద్దు వద్దు అంటే వాడు కుక్కుతుంది. తిను 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 తిను. వాడు వద్దు అంటే వాడికి కుక్కిది ఎట్లా? అర్థమవుతుందేనా? ఎవరు ఆకలి వాని చేత పని చేస్తారు. కడుపు నిండినోడికి తేనె కూడా తూకేస్తాడు. ఎందుకు? వాడికి అవసరం లేదు. అవసరం లేనివాడికి కట్టొద్దు. మన దగ్గర అంత లేదు కష్టానికి చెబుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? వాడు ఆకలితో చచ్చిపోతున్నాను, నా తండ్రి దగ్గరికి పోతాను, నీ కూలీలో ఒకటిగా పెట్టుకో. కొడుకుని సంగతి మర్చిపో. నీ కూలి వాళ్ళలో ఒకటిగా పెట్టుకొని అంత అన్నం పెడితే కూలి పని చేసుకొని వస్తుంటాను అని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి మంచోడు కదా, మనలాంటాడా? తండ్రి మనలాంటాడు కదా. మనంతా తండ్రి మనం నమ్మాం. తండ్రి మంచోడు. కొడుకుని చూసి, దూరం నుండి చూసి వాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకున్నాడంట. పందులు నెట్టేసినట్టే ముద్దు పెట్టుకున్నాడంట. ఎంత మంచివాడు తండ్రి. అందుకే అంటాడు ఆ ప్రేమను కొలవలే దేంతో. వాడు అంటాడు, నాయనా నీకు విరోధంగా ఏమంటూ అయిపోయింది. నువ్వు పశ్చాత్తాపడ్డావు. తండ్రి వాడిని చేర్చుకొని విందు చేపిస్తాను. వాడికి స్నానం చేయించండి, ఆ మురికి బట్టలు తీసేయండి, స్నానం చేయించండి, మంచి వస్త్రాలు ధరింపజేయండి. మనం పండగ చేస్తున్నాం. ఎందుకు? నా కుమారుడు తల్లిపోయి వచ్చాడు. చచ్చిపోయిందేమో అనుకున్నాను, కానీ మళ్ళా బ్రతికాడు, నా ఇంటికి వచ్చాడు. నాకు అదే సంతోషం. మా తల్లి ఇంటికి తెచ్చి పెద్ద కుమారుడు ఉన్నాడు తండ్రి దగ్గరే. అతని గురించి ఒక చక్కటి మాట ఉంది, చాలా అద్భుతమైన మాట. నాకు అది కొంచెం నన్ను తాకింది.
అది నన్ను తాకింది. 15వ అధ్యాయంలో లోకాసువార్త పెద్ద కుమారుడు ఏమంటున్నాడు 15వ అధ్యాయంలో? ఆయనతో ఒకరిని పిలిచి, ఇవి ఏమి అడుగుతూ నాకు కావాల్సింది అతను ఏమంటున్నాడు? అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నాను. నాకు కావాల్సిన మాట అది. ఏమన్నాడు? ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే. నీ నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. ఇది అద్భుతమైనటువంటి మాటగా నన్ను తాకింది. ఇదిగో ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి, నేను కొన్ని విషయాలు ఈరోజు పంచుకుంటాను నీతో. ఈరోజు నీతో సంభాషణ చేస్తా. తండ్రి, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నాను. నీ ఆజ్ఞను నేను ఎన్నడూ. చాలాసార్లు మనబడి అంటారు, మనం కూడా ఇదే బ్యాచ్ కదా, మనం కూడా ఇదే బ్యాచ్ కదా. ఏ బ్యాచ్ మనం? మొత్తం నాదే తండ్రితో అంతా నాదే. ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవిస్తాను. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తాను. ఎవడన్నా కొత్తోడు వస్తే ఇది కూర్చో, లేదా వాళ్ళ సొమ్ము తింటాను కూర్చోబెట్టి అడుగుతున్నాం. మందిరానికి ఎవరైనా కొత్తోళ్ళు వస్తే యథాదిగా చూస్తాం. ఇలా సూపులు వాళ్ళకి కూర్చుకొని ఒక రాబోదేమో నేను కొంత అర్పించలేకపోతాను. వీడు అనుకుంటున్నాడు, ఇన్ని ఏళ్ళ నుండి నిన్ను సేవిస్తున్నానే, నీ ఆజ్ఞలలో ఒకటైనను మీరలేదే. నీ ఆజ్ఞలను నేను ఎన్నడూ మీరలేదే. కానీ ఏం చేశాడంట? తమ్ముడు వస్తే, తప్పిపోయినోడు వస్తే, జారిపోయినోడు వస్తే, పడిపోయినోడు వస్తే చేర్చుకోవడానికి ఏం లేదు, మనసు లేదు, సంతోషం లేదు. తండ్రిని సేవించేవాడే, తండ్రి ఆజ్ఞలో ఉండేవాడే, కానీ ఏం లేదు. తండ్రి మనసు కొడుక్కి లేదు. తండ్రి ఇంట్లోనే కూర్చుంటున్నాం కానీ ఆ మనసు లేదు మనకి. ఈ సమయంలో నాకు ఇంకొక ఆయన కూడా గుర్తుకు వస్తున్నాడు. పరిసైడు సుంకరి ఏమన్నాడు? తండ్రి, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను. ఆ తర్వాత నేను సంపాదించే అంతటిలో, ఇది ఒక దాంట్లో కాదు, నా సంపాదన అంతట్లో ఏదైతే అంతట్లో 10వ భాగము నమ్మకంగా ఇస్తున్నా. వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నా. నా సంపాదన అంతట్లో 10వ భాగం ఇస్తున్నా. అన్నీ ఇస్తున్నా. ఈ సుంకర్లాగా మాత్రం నేను ఆ పాపాత్ములాగా నేను చాలా మార్చాను. సుంకర్ ఏమంటాడు? గుండెలు బాదుకుంటూ ఆకాశం వైపు కన్నెత్తికైనా ధైర్యం చాలక, పాపినైన నన్ను క్షమించు. ఇతను పక్కనల వైపు చూడలా, ఎదుటోళ్ళ వైపు చూస్తలా, తన హృదయాన్ని చూసుకుంటున్నాడు. తన దేవుడు తెలుసు. నేను చెడిపోయినోని, నేను పాపంలో ఉన్నాను, నన్ను క్షమించయ్యా. బైబిల్లో యేసయ్య చెప్పాడు, ఎందుకంటే ఈ సుంకరే ఎక్కువ నీతిమంతుడయ్యాడు. యేసయ్య నీతిమంతుడే, అతని కంటే ఇతడు ఎక్కువ నీతిమంతుడు. ఎందుకు? పశ్చాత్తాపడ్డాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. అతడు అతిశయిస్తున్నాడు, అతడు గర్విస్తున్నాడు, ఇతరులను తృణీకరిస్తున్నాడు, ఇతరులను అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా అంతే. ఈ పెద్ద కొడుకు మంచివాడే, ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకంగా ఉన్నవాడే, కానీ తప్పిపోయిన కుమారుడు వస్తే చేర్చుకునే మనసు లేదు. ఒక వ్యక్తిని చేర్చుకునే మనసు లేదు. ఒక వ్యక్తిని చేర్చుకోవటానికి ఇష్టపడటం లేదు. ఎవరు ప్రజలాడాల్సి వస్తుంది ఇప్పుడు? తండ్రి పెద్ద కుమారుడిని, నీ ఆజ్ఞను అనుసరించి నడుస్తున్నానన్న కుమారుని
నేను ఎప్పుడు నీ మాటను మేరలేదన్న కుమారుని తండ్రి బ్రతుకులాడుకుంటున్నాడు. ఏమని? కుమారుడా, నావన్నీ నీవే కదా. ఇక్కడ నాయి నీ అని తేడా లేదు కదా, నావన్నీ నీవే కదా. పెద్దోడు ఇంట్లోకి రావడానికి, తమ్ముడితో సమాధాన పడటానికి, తన తమ్ముడే చేర్చుకోవడానికి ఇష్టపడుతుంది. చాలామంది తండ్రి ఇంట్లోనే ఉంటారు కానీ తండ్రి మనసు ఉండదు. ఇదిగో మీ మనసు ఎట్లా ఉంది అంటున్నాడు. మన మనసు ఎట్లా ఉంటుంది, మన హృదయం ఎట్లా ఉంటుంది? కూర్చున్నది మందిరంలోనే, బయటోడికి ఇంట్లో ఉన్నవాడికి తేడా ఏమన్నా ఉందా? ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని ఏమంటున్నాడు? ఇదిగో యుగ సమాప్తి వరకు ఆయన పెట్టమైన మనము ఎప్పుడు విడిచిపెట్టాడు. నేను ఎప్పుడు ఆలోచించుకుంటుంటాను. నాకు ఇష్టం అది. 87వ సంవత్సరం మే నెల 6వ తారీఖు నేను యేసుప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాను 87లో. ఇప్పుడు దగ్గర 39 సంవత్సరాల దాకా అయిపోయింది. ఇన్ని సంవత్సరాల్లో దేవుడు నన్ను ఎట్లా కాపాడుకుంటూ వచ్చాడు, ఏ విధంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు, ఏ విధంగా నడిపిస్తూ వచ్చాడు. ఎవరు చూసినా కానీ ఎప్పుడు మొహంలో అప్పులు అప్పులు అప్పులు, దరిద్రం దరిద్రం దరిద్రం. ఏ ఇంట్లో చూసినా ఇదే మాట, ఏ ఇంట్లో చూసినా ఇదే మాట. ఒక దేవుని సేవకునిగా ఎప్పుడు దేవుడు నాకు అప్పులు చేయలేదా? ఏ రోజు అడుక్కొనిలా. చాలామంది అన్నారు, ఏంటి మీరు కనీసం వాళ్ళ దగ్గర కూడా మీ అవసరతల కోసం ప్రార్థన చేయరే? ఇక్కడ కాదు, ఎన్నో సంఘాలు తిరిగి వచ్చాను కదా, 11 సంఘాలు తిరిగి వచ్చాను. కనీసం వాళ్ళ దగ్గర కూడా ప్రార్థన చేయరే? దేనికోసం? మీ అవసరతల కోసం, మీ పిల్లల ఫీజుల కోసం, మీ కుటుంబ అవసరతల కోసం. హాస్పిటల్లో ఉన్నా, మొన్న ఈ మధ్య కూడా హాస్పిటల్లో ఉన్నా, హార్ట్ ఆపరేషన్ అయినా ఎవరికి చెప్పలేదుగా ప్రార్థన చేయండి, నాకు ఆర్థిక అవసరతల కొరకు ప్రార్థన చేయమని ఎవరితో అన్నామా? గుండె ఆపరేషన్ అయినా కానీ ఏసీ ఉన్నాడు కదా మంచివాడు, ఎంత దరిద్రపు మనుషులంటే క్రమశిక్షణ లేదు, మందిరానికి వస్తుంటారు కానీ పిల్లలు ఫీజు కట్టడానికి కూడా ఏంటి కట్టకుండా తిరుగుతుంటారు. ఎంత బాగా స్కూల్లో కూడా తిట్టించుకుంటారు, కొట్లలో తిట్టించుకుంటారు, స్కూల్లో తిట్టించుకుంటారు. పక్కన వాళ్ళ చేత ఏది వచ్చి మరి ఏసయ్యో ఏసని పాటలు పడతారు మందిరాల్లో కూర్చొని. అరే దేనికి? నేను చూసా, విన్నా. ఏంటిది? ఆమె అప్పు తెచ్చుకుంటే ఎంత దరిద్రపు విశ్వాసం అంటే, అప్పు తెచ్చుకొని ఒక 20,000 30,000 అప్పు తెచ్చుకొని వాడు బంధనవాడు జనవాడు చాలామంది ఉన్నారు. ఎవడెవడో ఉన్నాడు వాళ్ళ దగ్గర 30,000 అప్పు తెచ్చుకొని ఏం చేస్తారంటేమా 3,000 దశం బాబు పాస్టర్ గారికి ఎత్తాను. ఏంటిది? అర్థమైందా? అప్పు 30,000 తెచ్చుకొని వాళ్ళ పాస్టర్ గారికి ఏం చేస్తుంది? ఆ 30,000 నుంచి 3,000 దశం బాగా పెడతారు. ఎంత వింతగా ఉంది. ఎన్నో భయంకరమైన మనుషులు అటెండులు కావాలా, అట్లాంటి సేవకులు కావాలి. మన మందిరానికి వస్తూ, ఇక్కడ సేవకుల దగ్గరికి వస్తూ, ఎక్కడెక్కడో కోటీశ్వరుడికి వీళ్ళు డబ్బులు పడతారు. చూసారా ఎంత మేధావులో? అవతల సేవకుడు ఎవరు?
కోటీశ్వరుడు, యువతలను పంపించే నువ్వెవరివి? ఏ రోజు పనికి పోతే ఆ రోజే నీకు కడుపు వచ్చింది, నువ్వు ఆయనకి 10,000 పంపించాం. ఇంకేం చెప్పాలి? వీళ్ళని ఏమంటాము? అసలు వీళ్ళకి జ్ఞానం ఉందా, వివేచన ఉందా, తెలివి ఉందా? అవతల తీసుకునేవాడు ఎవరు? కార్లలో తిరిగేవాడు. నీకు సరిగా ఉండడానికి ఇల్లు కూడా లేదు, నువ్వు ఆయనకి 10,000 పంపించావు. ఆయన ఏమంటాడు? నాకు పంపించు, నీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఏం వచ్చేది? ఆ 10,000 వడ్డీలు పెరిగి అల్లాడిపోతుంది. దరిద్రం మనుషులు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఏం చేయలేరు, ఉపయోగించుకోలేరు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాను కాబట్టి 39 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఎవరి వైపు, సంఘస్థుల వైపు కూడా చెయ్యి ఇప్పుడు చాపలా. ఎవరు చూసినా కానీ ఏమంటారు? జోసఫ్ గారికి ఏమండి, జోసఫ్ గారికి ఏమన్నా ఆయన మామగారు కాదు. అది ఎంత వస్తే జోసఫ్ గారికి ఏమన్నా బిజినెస్ చేస్తున్నాడా, వ్యాపారాలు చేస్తున్నాడా, ఇంకెక్కడన్నా ఉద్యోగాలు చేస్తున్నాడా, సైడ్ బిజినెస్ చేస్తున్నాడా? మీతో పోల్చుకుంటే జోసఫ్ గారికి ఎంత ఆదాయం, మీతో పోల్చుకుంటే ఆయనకు వచ్చే ఆదాయం ఎంత? ఇక్కడ జరిగేది ఏంటి చెప్పండి? క్రమశిక్షణ లేకపోవడము, దేవుని యొక్క మార్గంలో సరిగా నడవకపోవడము, దేవుని అడుగుజాడల్లో సరిగా నడవకపోవడము, దేవుడు చెప్పిన విధానంలో నడవకపోవడము, అదే నష్టానికి కారణం. నా మాట విని దాంట్లో పంపిన వారిని ఎవరు విశ్వాసం ద్వితీయ దేశాన్ని 2వ అధ్యాయం అంటారు, నా మాటలు వినాలి, నా ఆజ్ఞలు బయటకుంటే మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తప్పగా ఉంచుతాను. ఇప్పటికే అదే అనుకుంటాను, ఇప్పటికి నేను అదే అనుకుంటుంటాను. ఎప్పుడు ఆలోచిస్తాను, నేను ఎప్పుడు తలగానే ఉండాలి, ఇంకొంతకాలం కాకుండా మీద తలగానే ఉండాలి, చెయ్యి చాపేవాడుగా ఉండకూడదు. ఆ స్థితి నాకు రాకూడదు. నాకు ఊహ తెలిసిన కానించి తల్లి వైపు కానీ, తండ్రి వైపు కానీ, ఇంకెవరి వైపు కానీ చెయ్యి చాపదు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళికి ఆమె ఏ రోజు తల్లిగారికి పంపించిన మొదటి కానుపు మా దగ్గరే, 2వ కానుపు మా దగ్గర. అట్టంచి వాళ్ళు డబ్బులు ఇచ్చారనుకోలేదు, ఏమి డబ్బులు ఇవ్వాల. మా అత్త మా అమ్మలు ఇక్కడే ఉంది సేవ, మేము అడగలేదు. మరి అట్టని వాళ్ళు ఏమన్నా పేదవాళ్ళు అనుకుంటున్నారా? పేదవాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళు ఉద్యోగస్తులు. అయినా ఏ రోజు ఇలా పేదవాళ్ళు అయినా కానీ పెళ్లి ఎత్తిన పడేస్తారు. పోయి 6 నెలలు అమ్మకానికి. కానీ మాకు తెలియదు, ఏ రోజు వాళ్ళ రూపాయి అడగలా. హాస్పిటల్లో ఉన్నప్పుడు రూపాయి అడగలా, కానుకప్పుడు రూపాయి అడగలా, బెడ్లు హాస్పిటల్లో పోయినప్పుడు అడగలా, పిల్లలు స్కూల్లో చేర్పించినప్పుడు అడగలా, పెళ్ళప్పుడు అడగలా, పెళ్ళి తర్వాత అడగలా, పిల్లలు పుట్టేటప్పుడు అడగలా. లేదు, అత్తమామలు ధనవంతులైన. కానీ దేవుడు నన్ను దరిద్రునిగా చేయలా, దేవుడు దరిద్రునిగా చేయలా. మంచోడు దేవుడు. తన ప్రియుడు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తాడు. పాలించేదానికి వీలించేదానికి ఆశపడద్దు. దేనికి బట్టల కోసం ఎప్పుడు ఆశపడలా, తిండి కోసం ఆశపడలేదు, డబ్బుల కోసం ఆశపడలేదు. దేవుడు అలాగానే ఉంచాడు, కానీ తోటగా ఏ రోజు మంచోడు కదా మన దేవుడు. ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను. ఆ మంచి దేవుని అడుగుజాడలో నేను నడిచి, మీరు నడిచి, మనం నడిచి ఆశీర్వాదాలు పొందుతుంటారు. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం.